ముందుగా యువకులకు యువకులకు విద్యార్థులందరికీ ఈరోజు హైదరాబాద్ వచ్చిన దానికి చాలా సంతోషం. ఈ విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా. మీరు చాలా నిర్ణయాలు తీసుకొని ఎక్కువ ఆలోచించి అతిగా, ఎందుకంటే మీ చదువుకున్న చదువుకు వేరు, ఇప్పుడు వెనుకట పెద్ద మనుషులు ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు చదివిన చదువు వేరు. ఆ చదువుకు ఈ చదువుకు చాలా ఫరక్ ఉంది. ఇప్పుడు రాజ్యాన్ని పేదవాడు కాకుండా ఉన్నవాడుగా బ్రతకాలంటే మీ చేతుల్లోనే ఉంది, విద్యార్థినుల చేతుల్లోనే ఉంది. మీరు చాలా సంతోషంగా ఈరోజు హైదరాబాద్లో జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎందుకంటే యువత ముందుకు రావాలి. నేను చాలామందితో అంటున్నా కానీ నేను ఎక్కువ చదువుకోలేను కాబట్టి ఈరోజు నేను కొద్ది గొప్ప 8వ తరగతి నేను చదువుకున్నాను. చాలా మటుకు మీరు ఆలోచన తీసుకొని మీరు రాజ్యాధికారం చేతబట్టి పేద ప్రజలు ఎవరైతున్నారో మన ఇండియా లోపల ఎవరైనా జాబ్ల కోసం స్ట్రైకులు చేయకుండా, ధర్నాలు చేయకుండా చదువుకున్న దాన్ని బట్టి జాబ్ రావాలి. అడగకముందు జాబ్ ఇచ్చే గవర్నమెంట్ కావాలి మనకు. అది పేద విద్యార్థినుల చేతుల్లోనే ఉంది. మీరు రాజకీయాలకు వచ్చి మన పేద ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు మనము ఇండియా నంబర్ 1 చేయవచ్చు. ఫస్ట్ మన తెలంగాణనే స్టార్ట్ కావాలని నా కోరిక. తెలంగాణ విద్యార్థినులు మీరు చాలా ముందుకొచ్చి ఏ పార్టీ నాయకులు ఎన్ని చెప్పినా అవన్నీ మాయమాటలు చెప్పాలి, మోసాలు చేయాలి తప్ప వాళ్ళతో అయితలేదు. కాదు, వాళ్ళు ఏంటంటే అవినీతికి లక్షల కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి లక్షల కోట్లు సంపాదించే కొరకే వాళ్ళు రాజకీయం చేస్తారు. వాళ్ళకు ఒక వ్యాపారం అయిపోయింది అది రాజకీయం అనేది. ప్రజాసేవ అంటే ప్రజలకు సేవ చేయాలంటే నువ్వు 10 జన్మలు ఎత్తినా నీ సేవ సరిపోదు. అట్లాంటి సేవ చేసే నాయకుడు కావాలి, నాయకురాండ్లు కావాలి. అట్లాంటి నాయకులు ఈ పేద విద్యార్థిని లోపలనే ఉన్నారు. కానీ ఎందుకంటే వీళ్ళు వస్తలేరు. వీళ్ళు రావాలంటే మెయిన్ ఏంటంటే చదువు ఉన్నది కానీ డబ్బు లేదు. అందుకే వెనక ముందు చేసి వెనుకకు పోతుర్రు, వీళ్ళను వెనుకకు నెట్టేయబడుతుండ్రు. అందుకనే విద్యార్థినులు మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మీ చదువు ఆలోచనతోని ఎట్లా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎట్లా పోవాలన్నది ప్రజలకు తెచ్చుకొని పోండి. ప్రజలకు పోయి ప్రజలకు తెలియజెప్పాలి. ఇప్పుడు చాలా నాలాంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో 40-50 సంవత్సరాల వాళ్ళకు వీళ్ళు ఏంటంటే రాజకీయ నాయకులు ఏదైతే వీళ్ళు పథకాలు ఇస్తారో ఆ పథకాల ఆశలో మేము ఉన్నాం. ఆ పథకాల ఆశలో ఉన్నాం. ఏమిస్తారు, ఎంత ఇస్తారు, ఏ పథకాలు ఇస్తారు, ఏవి ఉచితాలు ఇస్తారనే ఆలోచన తప్ప ఈ ప్రజలకు అర్థం చేసుకునే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పథకాలతో మనం జీవితకాలం బ్రతకలేం. వాళ్ళు 5 ఏళ్ళల్లో కొన్ని లక్షల కోట్లు సంపాదించుకుంటారు. మనకు ఆ పథకాలతో మనం జీవించలేము. మళ్ళీ మనం పనులు చేసి మనము టాక్సీలు కట్టి వాళ్ళని నడపాలి. ఒకటి ఏంటంటే వీళ్ళు మనకు రాజకీయ నాయకులు చేసేది ఏంటంటే పెద్ద 1000 కోట్లు, లక్షల కోట్లు ఎవరైతే విజయ్ మాల్యా కానీ, అంబానీ, అదానీ ఇలాంటి వాళ్ళకు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వీళ్ళు కోట్ల రూపాయలు ఫస్టే ఇస్తారు. వీళ్ళు గవర్నమెంట్ ఎప్పుడైతే 5 ఏళ్ళకోసారి గవర్నమెంట్ కూర్చుంటుందో అప్పుడే వీళ్ళు ముఠ చెప్తారు. ముడుపులు ఇవన్నీ ముఠ చెప్తారు. ముఠ చెప్పినప్పుడు వీళ్ళు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ మాటలు వినాలి. ఇప్పుడు జరిగేది అదే. ఇంకొకటి విషయము, విద్యార్థులకు నేను ఒకటే ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ స్కూళ్ళు ఏవైతున్నాయో గవర్నమెంట్ స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూళ్ళు కానీ ఇవన్నీ ఒకటే స్కూల్ కావాలి. మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రైవేట్ స్కూల్ మొత్తం ఒకటే స్కూల్ కావాలి. ప్రతి స్కూలు ప్రైవేట్ స్కూల్ అనేది లేకుండా మొత్తం గవర్నమెంటే స్కూల్ కావాలి. ప్రైవేట్ పరం తీసేసి మొత్తం గవర్నమెంట్ స్కూల్ చేస్తే పేద విద్యార్థులు అలానే చదువుతారు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మొత్తం అలానే చదువుతారు. చదువు అనేది ఒకటే రకంగా అందరికీ విద్య అనేది అందరికీ ఉపయోగపడుతుంది. డబ్బు లేని వాళ్ళు ఇప్పుడు ఎక్కడ చదవాలి? చాలా మట్టుకు జ్ఞానం ఉండి చదవలేకపోతున్నారు. అట్లాంటిది ఈ ప్రభుత్వాల
చట్టాలు వాళ్లకు అక్కరకొచ్చే చట్టాలు చేసుకుంటారు తప్ప పేద ప్రజలకు వీళ్ళకు సరైన చట్టాన్ని తీసుకొస్తలేరు. ఏ నాయకుడు కానీ ఇంతవరకు తీసుకురాలే. ఇప్పటికైనా మీ పేద విద్యార్థినులు మీరు ముందుకొచ్చి ఇట్లాంటి చట్టాలు తీసుకురావాలి. పేదలకు, ఉన్నోళ్ళకు, లేనోళ్ళకు అంతా ఒకే చట్టం. అదేవిధంగా ఇట్లాంటి మార్పు రావాలి. విద్యనే కాకుండా హాస్పిటల్ కూడా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఏ రకంగా అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం తీసిపడేసి మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ చేసేయాలి. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్. ఏ పేదవాడు అయినా, ఏ పేదవాళ్ళు అయినా, ఉన్నవాళ్ళు అయినా వైద్యం ఒకటే రకంగా పోవాలి, ఒకటే రకంగా అందుబాటులోకి రావాలి. డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తుర్రు? డబ్బు లేని వాళ్ళు వాళ్ళు వైద్యం పొందలేరు. చాలా పేదవాళ్ళు ఆకలి చావులు చేస్తుర్రు. ఇండియాలో ఏం తక్కువ ఉన్నది? ఈ ఆకలి చావులు ఎందుకొరకు చచ్చుడవుతుంది? ఇట్లాంటి విద్యార్థినులు మీరు చాలా ఆలోచించి ప్రజలకు తెలియజెప్పండి. తెలియపి ముందుకోవాలి. మీరు 2 సంవత్సరాలు, ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు ఎలక్షన్లు, 2 సంవత్సరాలు అర్థం దాకా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రజలకు విద్యార్థినులు మేల్కోవాలి. మీరందరూ ప్రతి పల్లెకు పోయి మన తల్లిదండ్రులకు, మన తాతలకు, మన అన్న వదినలకు వీళ్ళందరికీ తెలియజెప్పి మన ప్రభుత్వం అయితే మనం బాగుపడతామని చెప్పి ఇట్లాంటిది చెప్పుకొని చాలా మటుకు మార్పు రావాలి. ప్రతి వాళ్ళు మారాలి. ఈ రాజకీయ నాయకులు, ఈ వ్యాపారస్తులు, పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళు మారరు. మారాలంటే మన పేదవాళ్ళ నుంచే స్టార్ట్ కావాలి. పేదవాళ్ళు ఫస్ట్ మారి ఓటుకు అమ్ముడు పోకుండా నిజాయితీగా మంచి చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో యువకులు వాళ్ళకు ఓటేసి వాళ్ళని గెలిపించుకోవాలి. తర్వాత యువకులు నేను ఒక్కటే కోరిక ఏంటంటే వీళ్ళు ఎట్లయితే పార్టీలు పెట్టి పార్టీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సీట్లు, టికెట్లు ఎట్లా ఇస్తారో అదేవిధంగా వీళ్ళకు ఎవరైతే రాజకీయం చేయాలి, ఎవరైతే దేశాన్ని ఏలుకోవాలి, ప్రజలకు మంచి పనులు చేసి ప్రజలను ఆకలి తీర్చాలనే ఉద్దేశం ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎగ్జామ్ పెట్టి విద్యార్థినులకు ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లా పాస్ అయిన వాళ్ళకే ఇట్లాంటి అవకాశం ఇవ్వాలని నా కోరిక. తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ఎగ్జామ్ రాసిన ఏ విద్యార్థినులు ఎగ్జామ్ రాస్తారో ఆ ఎగ్జామ్ నెట్లో కానీ, తర్వాత ఫోన్లో కానీ, మీడియా ద్వారా కానీ, ఇంటర్నెట్లో కానీ వీళ్ళు రాసిన ఎగ్జామ్ వీళ్ళకు మళ్ళా తిరిగి రావాలి. వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ రాసిర్రు, ఈ క్వశ్చన్ కరెక్ట్ దిద్దిరా లేదా అనేది ఇవ్వాలి, వాళ్ళకి తెలియాలి. ఇట్లాంటి తెలియాలి వాళ్ళకు. తెలిస్తే అప్పుడు నేను ఎంత రాసినా, ఎంత తప్పు జరిగింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఈ లీకేజీలు ఎందుకు అవుతున్నాయి అన్నది ప్రతి పౌరునికి, విద్యార్థులకు అర్థమవుతుంది. ఇట్లాంటి చట్టం తీసుకురావాలి. విద్యార్థి లోపల ఇట్లాంటి ఆలోచనలు చాలా ఉన్నాయి. మీరు రాజ్యాధికారం రావాలంటే ఫస్ట్ పేద విద్యార్థులంతా రాజకీయాలకు రండి. తర్వాత ఈ స్ట్రైకులు ఎన్ని స్ట్రైకులు చేసినా జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి తప్ప ఈ సరైన చదువుకు సరైన నౌకర్లు వచ్చే పొజిషన్ లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా సిద్ధాంతాలన్నీ ఒకటే: దాసుకునుడు. ఇదే వీళ్ళు ప్రజాపాలన అని చెప్పి ప్రజలను మోసం చేసే పాలన తప్ప ప్రజలకు ఏమీ ఉపయోగపడే పనులు అతి తక్కువ. వీళ్ళు చేసేది 2, దోసుకునేది 100. 10%, 20% చేసే పనులు మన నుండి ట్యాక్సీ రూపకంగా 100 రూపాయలు ట్యాక్సీలు వసూలు చేస్తే మనకి ఇచ్చేది ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలు మనకిచ్చి 80 రూపాయలు వీళ్ళే మొత్తం దాసుకునుడు. వీళ్ళు దాదాపు ఏ ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే ఎవరిని చూసినా కోట్ల రూపాయలు, లక్షల కోట్లు. ఇట్లాంటి ఒక వ్యక్తి ఒక డిస్టిక్ను పాలించేంత, ఒక డిస్టిక్ను కూర్చుండబెట్టి సాదంత డబ్బు, 100 ఎకరాల భూమి, ఇంత డబ్బు వాళ్ళ ఒక్కరి దగ్గరే ఉన్న తర్వాత పేదవానికి భూమి ఎక్కడి నుండి వస్తుంది? జనాలు పెరుగుతారు కానీ భూమి మాత్రం పెరగడం లేదు. భూమి పెరుగుతలేదు. అందుకే ఉన్న ఏదైతే భూమి ఉన్నదో ఆ భూమిలో అందరికీ ఎవరికి జనాభా ప్రకారంగా అంత పంచాలని నా కోరిక. అట్లాంటి నాయకులు రావాలి. వచ్చినాడే ఈ
పాలన సరైన పాలన జరుగుతుంది. అంతవరకు దాకా ఏ పార్టీ వచ్చినా ఇంతే. ఒక పార్టీ 2000 ఇస్తే మళ్ళీ వచ్చే పార్టీ 4000 ఇస్తుంది. అది ఎక్కడి నుంచి ఇస్తే 4000? మన మీద నుండే పన్నుల రూపకంగా విధించి మన మీదనే వసూలు చేసి మనకిస్తుంది. ఏ నాయకుడు కష్టపడి చెమటడిపి మనకేమో సాయం చేస్తలేరు. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. విద్యార్థినులు ముందు అర్థం చేసుకోవాలి. ఈరోజు కాక్రోచ్ పార్టీగా ఏర్పడి వీళ్ళంతా విద్యార్థులు ఐక్యంగా ఏకమై భవిష్యత్తులో వీళ్ళు రాజకీయాన్ని చేజిక్కించుకొని ప్రజలకు మేలు జరగాలని నేను కోరుకుంటున్నా.